మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ట్రిబ్యునల్ వల్ల జరుగుతున్న నష్టాన్ని రైతులు ఇక్కడ ప్రాంత పట్టణ ప్రజలు మా దృష్టి తీసుకొచ్చినప్పుడు శాంతియుతంగా ప్రభుత్వం దృష్టిని ఆకర్షించడానికి ఒక సభ కలెక్టర్ కార్యాలయం దగ్గర నిర్వహిస్తే దానికి పోలీసులు చివరి నిమిషం వరకు కూడా అనుమతిస్తామని చెప్పి ఉదయం టెంటులు స్టేజీలు వేసిన తర్వాత దాన్ని ఎత్తివేయడం, శాంతియుతంగా కనీసం కలెక్టర్ కలిసి విన్నపించుకుంటామంటే కలెక్టర్ గారు డెలిగేషన్ రమ్మంటే డెలిగేషన్ వస్తే కలెక్టర్ ఉండకపోవడం, ఇదంతా కూడా బాధ్యత రహితం. ఇది రేవంత్ రెడ్డి మార్కు పాలన అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. నువ్వు కూడా గతంలో ఎమ్మెల్యేగా ఉన్నావు, ఎంపీగా ఉన్నావు. ఈ రకంగా ప్రజాప్రతినిధులను అవమానపరిచే విధంగా మీ యొక్క యంత్రాంగం పనిచేయడం ఇది దేనికి సంకేతం అనేది ఇవాళ ముఖ్యమంత్రి రైతుల డిమాండ్ ఏంది సార్? మీరు వారికి ఎలాంటి మద్దతు ఇవ్వడానికి వచ్చారు? రైతులు గతంలో మేము కోల్పోయిన భూములు మళ్ళీ తిరిగి కోల్పోయే దుస్థితి వస్తుంది, అలైన్మెంట్ మార్చాలని గత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఉద్యమిస్తూ ఉంటే ఈరోజు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు వారికి పూర్తి భరోసా కల్పించి వారు మేము అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని ప్రియాంక గాంధీ ద్వారా కూడా బహిరంగ సభలో మీరు హామీ ఇచ్చి ఇప్పుడు గెలిచి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాట తప్పడము, పైపెచ్చు పుండు మీద కారం చల్లినట్టుగా ఉత్తరాదిన అలైన్మెంట్ మార్చమంటే ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం దక్షిణాదిన అలైన్మెంట్ 40 కిలోమీటర్లు పెంచి ఇక్కడ పెంచకపోవడం ఇది రెచ్చగొట్టే విధానం. మరి ఇక్కడ మంత్రులు ఎందుకు మాట్లాడతలేరు, ఎమ్మెల్యేలు ఈ ప్రజల కోసం ఎందుకు మాట్లాడతలేరో ఈరోజు వాళ్ళు గమనిస్తున్నారు. కాబట్టి మేము రాజకీయాలకు అతీతంగా ఈ రైతులకు, ఈ ప్రాంత ప్రజలకు న్యాయం జరగాలని, అలైన్మెంట్లో మార్పులు గతంలో అక్కడ చేసిన విధంగా మార్పులు చేయాలని, వీళ్లకు ల్యాండ్ అక్విజిషన్లో కూడా 2013 భూసేకరణ అనుగుణంగా ఈ యొక్క వాల్యూ ఏది ఉందో దానికి అనుగుణంగా కూడా పారితోషికం ఇవ్వాలనేదే మా యొక్క ప్రధాన డిమాండ్. 5 అంట 3 పంపి అంటే వీళ్ళేమో పోయినట్టు కలెక్టర్ ఎత్తుకపోతారు. వీళ్ళు 7 మంది రైతులు ఉన్నారు, ల్యాండ్ కోల్పోయారు, వాళ్ళు వస్తా అంటారు, ఎన్నో కష్టాలు బాధలు వస్తా అంటారు. ఏమైతుంది? కొంపలను ములుతున్నా కలెక్టర్ ఆఫీస్ పబ్లిక్ కదా, ప్రజాపాలనది. ఆడికి రావడానికి ఏం కష్టం అవుతుంది? ఏం కష్టం అవుతుంది? అందరికి పంపిస్తలేరు. అది కూడా మేము మెమోరాండం ఇస్తామని మెమోరాండం ఇస్తామని చెప్తాడు, పంపిస్తలేరు. ఏది పర్మిషన్? గతంలో అడిగినప్పుడు మీరు చేసుకోండి పర్మిషన్ ఇస్తున్నాం అని చెప్పారు. చెప్పిన తర్వాత పొద్దున్నే టెంట్లు కూడా కొట్టిరు, మొత్తం అన్ని కుర్చీలు అన్ని చేసి దాన్ని కాకుండా వేసారు, రోడ్ల మీద పెట్టిరు. అంతా 100% అంటే ఇక్కడ మేము గతంలో ఉన్నప్పుడు త్రిబుల్ ఎన్నిసార్లు దండ చేసారు. ఇదే కలెక్టర్ ఆఫీస్ లో నెల కొద్ది దండ వేసి వదిలిపెట్టాం. అలైన్మెంట్ మారుస్తా అని చెప్పినాం. అది తెలవాలి కదా. మొత్తం ఇదే కాదు, మొత్తం ఘోరం ఇది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి పోలీసుల రాజ్యం నడుస్తుంది తప్ప ఏం లేదు. చూసాం, పోయినసారి చూసినా అలైన్మెంట్ చేంజ్ చేయాలి. మీరు దక్షిణ అక్కడ మొత్తం అలైన్మెంట్ చేంజ్ అయింది. ఓఆర్ఆర్ నుంచి 40 కిలోమీటర్ 35 నుంచి 40 కిలోమీటర్ దూరం ఉంది. ఇక్కడ కూడా ఓఆర్ఆర్ నుంచి 35-40 కిలోమీటర్ చేంజ్ చేయాలి. అదే మా డిమాండ్. డీసీపీ గారితో ఏం చెప్తున్నాం అంటే ఆల్రెడీ భూమి కోల్పోతున్నారు, వాళ్ళని లోపరాని వాళ్ళు కలెక్టర్ గారికి మెమోరాండం ఇస్తా చెప్తారు. అంతే, రానివ్వట్లేదు. అంటే నన్ను రానిచ్చారు, ఇంకా ముగ్గురు అంటే కాదు, భూములు కోల్పోతున్నారు కదా, వాళ్ళ బాధ వాళ్ళది ఉంది కదా, వాళ్ళు రానియాలి. ఇది ఎక్కడ న్యాయం అండి? డీసీపీ గారు అంటే నేను మందిని కంట్రోల్ చేయాలంట, మరి పోలీసు వాళ్ళు ఏం చేయనీకుర్రు? అలా బాధ ఉంది చెప్పుకోవడానికి పోతే కూడా ఇది ఇబ్బంది అంటే ఏమన్నట్టు అండి? జిల్లా అధికారి అయినుండు, వాళ్ళ బాధ వాళ్ళు చెప్పుకుంటారు. ఇది ప్రజాస్వామ్య దేశం, డెమోక్రసీ. పర్మిషన్ ఏం పర్మిషన్? ధర్నా చేస్తున్నామా, ఉగ్రవాదులమా? లేకపోతే ఈ మెమోరాండం ఇవ్వడానికి, రైతుల సమస్యలు చెప్పుకోవడానికి. శేఖర్ రెడ్డి గారితో పాటు ఒక 4-5 రైతుల బాధితులను పంపించాలి. నన్ను పంపిస్తే కానీ నువ్వు వాళ్ళని నిలగొట్టంటే ఆయన చేసే పని నేను చేయాలన్నా? ఏమో ఏదో గాడిద చేసే పని కుక్క చేసే పని గాడిద చేయాల్సిన పని ఉంది. అనకపోతే నాకేం భయం అండి? నేనేం దొంగనా లంగనా? లేకపోతే ఏం భయమా? తప్పకుండా వస్తా. ప్రజలకు భద్రత లేకుండా పోయింది. త్రిపుల రైతులకు అడ్డగోలుగా భూములు ఉంచుకొని వాళ్లకు
ఎంతమంది అరెస్ట్ చేసి లోపల? చాలా మంది ఉన్నారు, చాలా ఈ రోజు ఒక 1000 మందికి పైగా అరెస్ట్ చేసి నిన్నటి వరకు పర్మిషన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం రాత్రికి రాత్రే పర్మిషన్ క్యాన్సిల్ చేసి కుర్చీలు కానీ మా టేబుల్ కానీ మాకు ఎలాంటి పర్మిషన్ లేని చెప్పేసి మమ్మల్ని అడ్డగించి ఈ రోజు ఇలా దౌర్జన్యంగా పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేయడం ఇది ఎంతవరకు మా మహిళా కార్యకర్తలు కానీ మహిళా రైతులు కానీ మా భువనగిరి మున్సిపాలిటీలో ఉన్నటువంటి అతి దగ్గరలో ఉన్నటువంటి ట్రిపుల్ ఏదైతే అన్యాయం జరుగుతుందో ఆ రైతులకు తగిన న్యాయం చేసేంత వరకు మా పోరాటం కనుక ఆపేది లేదని చెప్పి నేను తెలియజేస్తాను. అరెస్ట్ చేసి తరలిస్తున్నారు. చాలా మంది కూడా రోడ్డుపై బైఠాయించారు. కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి మేము వినతి పత్రం ఇస్తామంటే పర్మిషన్ లేదని చెప్పి చాలా మంది రైతులను ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి, వేలాది మంది రైతులు ఇబ్బంది పడినటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం. పోలీసు వాళ్ళంతా కూడా ఇక్కడ రోడ్డులో బైఠాయించిన వారందరినీ కూడా తరిమి కొట్టినటువంటి పరిస్థితి, ఎక్కడి వాళ్ళు అక్కడ చెప్పులు కూడా పడినటువంటి పరిస్థితి. వాళ్ళంతా కూడా ప్లకార్లతో వచ్చారు. ప్లకార్లతో రాగానే ఒక్కసారిగా జనాలంతా కూడా వీధికి వచ్చేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. చాలా వేల మంది రైతులను మనం చూస్తున్నాం. ఒక్కసారి ఈ రైతులను చూసినట్లయితే ఎక్కడ చూడు ఈ రైతులే కనిపిస్తున్నారు. త్రిపుల్ బాధితులు ఎట్టి పరిస్థితుల్లో మేము ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి వీళ్ళు కూడా వేడుకున్నటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ పోలీసులతో వీళ్ళంతా నిర్బంధం చేసినా కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము వెళ్తున్నామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వందలాది మంది రైతులు ఇక్కడ వచ్చారు, ఇక్కడ రోడ్డుపైకి వచ్చారు. వాళ్ళందరినీ కూడా బయటికి పంపించారు, కొంతమంది అరెస్ట్ చేశారు. మళ్ళీ కూడా వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ సైడ్ తీసుకెళ్తున్న పరిస్థితి చెప్పవచ్చు మనం చూస్తున్నాం. వీళ్ళంతా కూడా మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ వద్దకు వెళ్తున్నారు. ఇంతకుముందే కలెక్టర్ ఆఫీస్ వద్ద బైఠాయించారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కావచ్చు, భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి కావచ్చు. వీళ్ళంతా కూడా అఖిలపక్షం ఆధ్వర్యంలో వీళ్ళంతా వచ్చారు. వీళ్ళంతా కూడా మళ్ళీ అటే వైపు తీసుకెళ్తున్నారు. పోలీసులు చెప్పినా కూడా వెళ్ళేటువంటి పరిస్థితి. ఒక్కసారి మాకు పర్మిషన్ ఇవ్వండి, లోపలికి వెళ్తామని చెప్పి వాళ్ళు కూడా చెప్పేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మళ్ళీ కూడా మహిళా రైతులు కావచ్చు, మహిళా నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో మేము ఊరుకునేది లేదు, ఖచ్చితంగా మేము లోపలికి వెళ్తాము, వినతి పత్రం ఇస్తాము, అలైన్మెంట్ మార్చాలి, ఖచ్చితంగా మార్చే వరకు కూడా మేము వినమని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు. ఒకసారి మహిళలతో మాట్లాడి చెప్పండి మేడం. ఈ రోజు RRR గురించి జరుగుతున్న దీంట్లో ఇంతకు ముందర బీఆర్ఎస్ పార్టీ చేసిందని చెప్పేసి మొత్తం మా పార్టీ పక్షాన్ని అసలు త్రిపురాలు అనేది అది కేంద్రానికి సంబంధించిందన్న అంశాన్ని కూడా పక్కన పెట్టేసి ఓన్లీ రాష్ట్రానికి సంబంధించి ఇది చేయాలని చెప్పేసి మమ్మల్ని దెబ్బ కొట్టారు. మళ్ళీ ఈ రోజు అబద్ధపు హామీలతోటి గద్దెనెక్కిన కాంగ్రెస్ ఏ RRR గురించి అయితే మమ్మల్ని పాతి పెట్టారో అదే RRR మీద రైతుల ఓట్లు తట్టుకొని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది? రాక్షస పాలన ఇది, ఖచ్చితంగా రాక్షస పాలన. ఇలా మొత్తం పోలీసులు అంతా చేతిలో పెట్టుకొని ప్రశ్నించే వాళ్ళని అరెస్టులు చేయడము, మహిళలను చూడకుండా ఎక్కడికక్కడ ఏ అంశం మీద అడిగినా నిర్బంధాలు చేయడం, ఇదంతా కూడా రాక్షస పాలనకు నిదర్శనము. కేసీఆర్ పాలనలో ఖచ్చితంగా రైతులకు ఉపయోగపడే పథకాల ద్వారా మేము ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ఉన్న పార్టీ. ఇవాళ కూడా RRR నిర్వాసితులకు అంటా కూడా మా బీఆర్ఎస్ రైతులు పంపించే వరకు మీరు వదలరా ఇక్కడి నుంచి? ఇప్పుడు అసలు వదిలే ప్రసక్తే లేదు. అరెస్టులు చేస్తారు మా అంటే అంతే కదా, ఏం చేస్తారు? ప్రధాన డిమాండ్ అంటే ఖచ్చితంగా సీఎం కి సంబంధించి కరెక్ట్ గా ఇది చేయాలి. ఇక్కడ ఏ బీఆర్ఎస్ మీద అబద్ధాలు చెప్పినా జిల్లా మంత్రి ఎవరైతే ఉన్నారో, మిగతా ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావాలి, రైతులకు సమాధానం చెప్పాలి ఖచ్చితంగా కూడా. ఇది మా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన డిమాండ్. ఇది